అంటే నిఖిల్ గారు ఇప్పుడు వాట్సాప్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ జరుగుతున్న సాధారణ స్కామ్స్ ఎలా ఉంటాయి? వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవచ్చు? వాట్సాప్‌లో జరిగే లింక్ స్కామ్స్ ఉంటాయి. ఫిషింగ్ హ్మ్. లింక్ స్కామ్స్ ఉంటాయి. హ్మ్. జనాలు లింక్ పంపిస్తారు. లింక్ పైన క్లిక్ చేస్తే అమెజాన్ వాళ్ళు ఐఫోన్‌లు ఇచ్చేస్తున్నారు. 100 అవును. ఐఫోన్‌లు. ఫ్రీ. అది వాళ్ళు నిజంగానే ఇవ్వరు. ఇస్తే పబ్లిక్‌లో అందరికి చెప్తారు. వాళ్ళ హ్మ్. వెబ్‌సైట్‌లో కూడా చెప్తారు. హ్మ్. ఓకే. హ్మ్. జనరల్‌గా పొరపాటున మనం దానిపైన క్లిక్ చేసినట్టయితే హ్మ్. మన నంబర్ నుంచి మన గ్రూప్స్‌లలో అన్నిట్లో వెళ్ళిపోతది. ఓకే. అక్కడ ఏమైపోతుందంటే అదొక వైరస్ లాగా అన్ని ప్లేసెస్‌లోకి వెళ్ళిపోతుంది. హ్మ్. అట్లాంటివి ఏవి కూడా ఏమున్నా కూడా ఫస్ట్ గూగుల్‌లో చెక్ చేయండి. హుహు. లేదు అంటే చాట్‌జీపీటీని అడగండి. చాట్‌జీపీటీని అడిగినా కూడా చాట్‌జీపీటీలో అడిగినప్పుడు సోర్స్ అని అడగండి. నువ్వు ఎక్కడి నుంచి చెప్తున్నావు ఇది? హుహు. ఒరిజినల్ అమెజాన్ వాళ్ళే చెప్తారు కదా! అవును. టీవీలో అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తారు, పేపర్‌లో చెప్తారు, సాక్షి టీవీలో మీరు కూడా చెప్తారు వాట్సాప్‌లో కదా! ఎందుకు పంపిస్తారు? హ్మ్. వాట్సాప్‌లో పంపియరు. అదొకటి చూసుకోవడం ఇంపార్టెంట్. హ్మ్. ఎక్కడి నుంచి వచ్చింది చూసుకోవడం ఇంపార్టెంట్. ఏపీకే ఫైల్ స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. హుహు. ఆర్టీఓ వాలెట్ యాప్ అని, ఎస్బీఐ యోనో స్కామ్స్ అని, ఎస్బీఐ యాప్ అని. ఏ యాప్ అయినా ప్లే స్టోర్‌లో లేదు అంటే సెక్యూర్ కాదు అని అర్థం. ఓకే. ఎవరైనా ఏపీఐ మీకు పంపించి ఇన్‌స్టాల్ చేసుకోమన్నారు అంటే చెప్పకూడదు. హుహు. అండ్ నార్మల్‌గా ఏంటినంటే వాట్సాప్‌లో ఇట్లాంటి స్కామ్స్ జరుగుతుంటాయి. వాట్సాప్‌లో వీడియోస్ పంపిస్తుంటారు. డాక్యుమెంట్ ఫైల్స్ పంపిస్తుంటారు. హుహు. డాక్యుమెంట్ ఫైల్ ఓపెన్ చేసి దానిపైన క్లిక్ చేసినా కూడా లింక్ త్రూ వెళ్ళిపోతుంది. ఓహ్! దీన్ని ఇంటరాక్టివ్ పీడిఎఫ్స్ అంటాం. హుహు. ఇంటరాక్టివ్ పీడిఎఫ్స్ అంటాం. ఒక పీడిఎఫ్ పంపిస్తారు. అది ఓపెన్ చేసి చూసుకుంటాము. దానిపైన క్లిక్ చేసి మీరు గెలుచుకున్నారు. మీరు ఒక టోకెన్ వచ్చింది. మీరు ఎప్పుడో ఏదో పంపించారు. ఏదో లక్కీ డ్రా వచ్చింది. అందరికి అదృష్టం రాలేదు. నాకే అదృష్టం వచ్చిందని మాత్రం క్లిక్ చేస్తే అది అదృష్టం కాదు, అయ్యో! దురదృష్టం. ఓకే. ఈ మధ్య కాలంలో ఒకటి వింటున్నాము. యాహ్! అంటే ఇప్పుడు ఎవరన్నా పిల్లలు గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు పేరెంట్స్ యెస్. మొబైల్‌తో. యెస్. గేమ్స్ ఆడుకుంటూ అవేవో బై చేస్తూ అకౌంట్‌లో మొత్తం అమౌంట్ అంతా పోయిన సంఘటనలు చాలా చాలా ఉన్నాయి. జరిగాయి. నా స్టూడెంట్స్ కూడా చాలా మంది వచ్చి చెప్పారు. సో సార్ నా దాంట్లో డబ్బులు కట్ అవుతున్నాయి. ఎట్లా డబ్బులు కట్ అవుతున్నాయో తెలవట్లేదు అని చెప్పి వచ్చి చూపిస్తారు. చూపిస్తే అది ఏంటినంటే వాళ్ళు ఏంటినంటే ప్లే స్టోర్‌లో హ్మ్. యూపీఐ వచ్చేసింది. ఓకే. ప్లే స్టోర్‌లో యూపీఐతోని కూడా మనం కాయిన్స్ కొనుక్కోవచ్చు. ఆ! అండ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ కూడా అథెంటికేట్ చేయొచ్చు. సో, ఓకే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే గేమ్స్ అన్నీ ఎట్లా డిజైన్ చేస్తారంటే 2 విధాల స్కామ్స్ జరుగుతాయి గేమ్స్ ఆడేటప్పుడు చెప్తాను. గేమ్స్ మధ్యలో యాడ్స్ వస్తాయి. వేరే వేరే యాడ్స్ వస్తాయి. అవును. ఈ యాడ్స్ వచ్చినప్పుడు ఏమైపోయిందంటే చిన్న లేబుల్ ఎక్కడో కింద రైట్ సైడ్‌లోనో, హ్మ్. పైన రైట్ సైడ్‌లోనో ఏడీ అని రాసుంటది అంతే. అవును. పిల్లలు ఏమనుకుంటారంటే ఇది ఒరిజినల్ ఏమో అనుకోని క్లెయిమ్ అని కొట్టేసుకుంటారు. హ్మ్. నెక్స్ట్ వెళ్ళిపోతారు. మళ్ళీ ఆడడానికి కొన్ని లిమిట్ అయిపోయిన తర్వాత ఫ్రీ యాప్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే పెయిడ్. హ్మ్. బై టోకెన్స్, పే కాయిన్స్ అని చెప్పి ఆటోమేటిక్‌గా ఏం చేస్తారు, ఇది ప్లే స్టోర్ నుంచి ఇన్ యాప్ పర్చేసెస్ అంటాం. ఇన్ యాప్ పర్చేసెస్. ప్లే స్టోర్ నుంచి ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుంది అమౌంట్. అంటే అకౌంట్ నుంచి కట్ అయిపోతదా? ఇప్పుడు అక్కడ ఏమడుగుతుంది ప్లే స్టోర్‌లో పాయింట్స్ యాడ్ చేసుకోమని ప్లే స్టోర్ నుంచి కట్ అయిపోతుంది. అక్కడ ఫోన్‌పే అంటే ఫోన్‌పే వీళ్ళకి ఆల్రెడీ యూజ్ చేయడం తెలుసు కాబట్టి ఫోన్‌పే కనెక్ట్ చేసేస్తారు. అంతే. లేదంటే పేరెంట్స్ జనరల్‌గా జీమెయిల్ కోసం యాప్ స్టోర్‌కి కనెక్ట్ చేసి ఉంటారు. అవును. ఆటోమేటిక్‌గా కట్ అయిపోవడానికి. అప్పుడేంటంటే పిల్లలు ర్యాండమ్‌గా కొట్టి బై కాయిన్స్ అని కొట్టేస్తే ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుంది. ఇది ఓహ్! రీఫండ్ చేయడానికి కూడా రాదు. ఏ యాప్‌లో కట్ అయిపోయిందని చెప్పి మళ్ళీ తర్వాత మంత్ అయిపోయినాక స్టేట్మెంట్ వస్తుంది. జనరల్‌గా ఇప్పుడు పిల్లలకి నేను ఏం చెప్తా అంటే పిల్లలకి మెమరీ గేమ్స్ ప్లే చేపియండి. కాకపోతే నేను జనరల్‌గా ఏం చెప్తా అంటే ఆఫ్‌లైన్ ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఇయ్యండి అని చెప్తాను. హ్మ్. మా దాంట్లో పిల్లలకి ఏం చెప్తా అంటే ఏఐతోని ఇమేజ్ చేయొచ్చు, వీడియోలు చేయొచ్చు. ఓకే. వీళ్ళకి దానికన్నా ముందు వాళ్ళ ఓన్ అవతార్‌ని డ్రా చేయమని చెప్తా పేపర్‌లో. హుహు. సో, ఆఫ్‌లైన్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. కరెక్ట్. ఆన్‌లైన్ టైం తక్కువ చేయాలి అనంటే ఒకటే మార్గం ఏంటి అనంటే ఆఫ్‌లైన్‌లో టైం పెంచడము. హ్మ్. వాళ్ళకి ఆన్‌లైన్‌లో కన్నా ఆఫ్‌లైన్‌లో అంత ఇంట్రెస్టింగ్ కలిగే విషయాల్ని మనం క్రియేట్ చేయడం. రైట్. ఆఫ్‌లైన్‌లో మనం ఫస్ట్ టైమ్ ఇస్తలేం కదా! ఇప్పుడు నీకు తెలిసిన మీ బాబు ఉన్నాడు అని అనుకుందాం ఎగ్జాంపుల్. మీ బాబుకి మీరేం చెప్తారంటే, నీ ఓన్ అవతార్‌ని నాకు డ్రా చేసుకొని రా అని చెప్తాం. ఓకే. డ్రా చేసుకొని రా అని చెప్తే, డ్రా చేసుకొస్తే దాన్ని తీసుకెళ్ళి చాట్‌జీపీటీలో ఇచ్చేసి, చాట్‌జీపీటీలో దాన్ని ఒరిజినల్ అవతార్ లాగా తయారు చేస్తాం. హుహు. మళ్ళీ ఇంకొక టూల్ హెయిజన్ గాని, గూగుల్ ఫ్లో గాని, ఆమ్ని గాని ఆ టూల్‌కెళ్ళిపోయి దాన్ని మాట్లాడే క్యారెక్టర్ లాగా మాట్లాడిస్తాం. ఓకే. మాట్లాడే క్యారెక్టర్‌తోని ఆ మాట్లాడిన క్యారెక్టర్‌తోని నువ్వు చాలా హెల్తీగా ఉండాలి, నువ్వు వెరీ గుడ్ బాయ్ అని చెప్పి మనం చెప్పాల్సిన విషయాలన్నీ అతని క్యారెక్టర్‌తోని చెప్పించామనుకోండి, హ్మ్. ఆటోమేటిక్‌గా ఫీల్ మోర్ అండ్ మోర్ ఇంప్రెస్డ్. హ్మ్. ఇలా మనం ఏం చేయాలంటే ఆఫ్‌లైన్‌లో ఓకే. ఈ క్యారెక్టర్ నచ్చింది కదా! ఇది చేశాను కదా! నెక్స్ట్ నువ్వు ఇంకొకటి దించుకొని రా. హ్మ్. ఇంకొకటి దించుకొని రా. నువ్వు ఇది చేసిస్తే నేను ఇచ్చేస్తాను అని ఆఫ్‌లైన్‌కి గేమిఫికేషన్ చేసి, ఓకే. దానికి టెక్నాలజీ అనే ఎలిమెంట్‌ని యాడ్ చేసి గేమిఫై చేస్తే చాలా బావుంటుంది. అండ్ ఆఫ్‌లైన్‌లో బోర్డ్ గేమ్స్ ఉంటాయి, మెమరీ గేమ్స్ ఉంటాయి, పజిల్స్ ఉంటాయి, హ్మ్. జిగ్సా పజిల్స్ ఉంటాయి. హ్మ్. ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళకాడ పెడితే, ఇది చేసిన తర్వాత నేను నీకు 10 మినిట్స్ టైమ్ ఇస్తాను ఫోన్ హ్మ్. వాడుకోవడానికి. హ్మ్. హాఫ్ అన్ అవర్ నువ్వు ఈ గేమ్ ఆడు, తర్వాత 10 మినిట్స్ ఇస్తాను. చెస్ ఆడు, ఇది చేస్తాను. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా చెస్ ఆడిపియడం. సో, ఫస్ట్ ఇంటెంట్ రైట్‌గా సెట్ చేసుకుంటే, హుహు. వాళ్ళకేం కావాలి అని చెప్పి సెట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు వాళ్ళు మ్యాథ్స్‌లో వీక్ ఉన్నారు. పజిల్స్ ఆడిపిస్తే ఆటోమేటిక్‌గా ఫాస్ట్ అయిపోతారు. హ్మ్. సో, పజిల్స్ గానీ, మన రూబిక్స్ క్యూబ్ గానీ, ఇట్లాంటివి. ఏం జేస్తారు అని పేరెంట్స్ వాళ్ళ పిల్లల పైన కొంచెం టైం పెట్టడం ఇంపార్టెంట్. రైట్. వాళ్ళని ఈజీగా లైఫ్ జేసుకోవడానికి టెక్నాలజీ అనే ఫోన్‌నిచ్చేసి దానికి అలవాటు జేస్తున్నారు గానీ, ఫ్యూచర్‌లో ఏందనంటే ఎప్పుడు యావరేజ్‌గా ఒక పర్సన్ ఈజ్ యూజింగ్ 6 అవర్ 34 మినిట్స్. హ్మ్.
ఎనీ పర్సన్ అక్రాస్ ద వరల్డ్ 6 hours 34 minutes మొబైల్ని వాడుతున్నారు. ఓకే. సో మొబైల్ని పాజిటివ్గా వాడుతున్నా నెగిటివ్ వాడుతున్నా వాడే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అందరికి సేమ్ ఇంటర్నెట్ ఉంది. సో ఎలా యూస్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అవును. మంచి కోసం యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను సజెస్ట్ చేయగలుగుతాను. అయితే ఫ్యూచర్ లో వాయిస్ క్లోనింగ్ ఎంత పెద్ద ముప్పు కాబోతుంది? ఆల్రెడీ వచ్చేసింది వాయిస్ క్లోనింగ్. ఫ్యూచర్లో అయితే ఆల్రెడీ వాడుతున్నారు. ఆల్రెడీ దాంతో వాయిస్ ఏజెంట్స్ వాడుతున్నారు. చాలా ముప్పులు ఉన్నాయి. డీప్ ఫేక్ టెక్నాలజీ వాడుతున్నారు, లైవ్ అవతార్స్ వాడుతున్నారు, వాయిస్ టెక్నాలజీ, వాయిస్ ఏజెంట్స్ వచ్చేసాయి ఇప్పుడు. ఈ వాయిస్ ఏజెంట్స్ లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం. ఒకటిసారి 1,00,000 మందికి కాల్ చేసి మన ఓన్ వాయిస్ తోని వెళ్ళే టెక్నాలజీ వచ్చిందని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు వాయిస్ లో ఎప్పుడైనా ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీకు కాల్ చేశాను, అక్కడ నేను ఇట్లా ఎమర్జెన్సీలో ఉన్నాను, డబ్బులు ఇచ్చేసి నాకు డబ్బులు ఈ నెంబర్కి గూగుల్ పే ఫోన్పే చేస్తే అని చెప్పాను. నా వాయిస్లో మాట్లాడాను, ఎమర్జెన్సీలో ఉన్నాను, నేను వేరే నెంబర్ నుంచి కాల్ వచ్చింది మీకు, వేరే నెంబర్ నుంచి కాల్ వచ్చి వెంటనే అంటే ఎమర్జెన్సీలో ఉన్నాడు కదా అని ఫస్ట్ డబ్బులు కొట్టేస్తాను. అది ఎవరు ఏంటిదని చెప్పి అనుకోం. మళ్ళీ మనం క్రాస్ చెక్ కూడా చేయము. ఎందుకు అని అంటే ఓకే ఎమర్జెన్సీలో ఉన్నాడు, నా వాయిస్ అరే నేను వాయిస్ గుర్తుపడతాను. ఆ వాయిస్లో ఎప్పుడైనా మనం ఒక చీట్ కోడ్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఓకే. సో మనం ఒక చీట్ కోడ్ పెట్టుకుంటే ఆ చీట్ కోడ్ మీకు నాకు మాత్రమే తెలుస్తుంది. సో ఇట్లాంటివి పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఎనీథింగ్ జరిగినప్పుడు కూడా అక్కడ వాయిస్లో కూడా ఫినాన్స్ ఇన్వాల్వ్ అయి ఉంది, డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉన్నాయనంటే ఓటీపీ ఇవ్వమన్నా, మొబైల్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వమన్నా, ఒక కార్డ్ నెంబర్ చెప్పమన్నా, ఏది చెప్పమన్నా కూడా చాలా జాగ్రత్త వహించడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. వాయిస్ కాల్స్ ఆల్రెడీ ఎస్బీఐ వాళ్ళు, డిఫరెంట్ ఎల్ఐసి, డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు అండ్ క్వాలిఫికేషన్స్ దాంట్లో, లీడ్ క్వాలిఫికేషన్ దాంట్లో, సేల్స్ దాంట్లో అన్నిట్లలో ఏని యూజ్ చేసి వాడుతున్నారు. అండ్ అచ్చం మనం మాట్లాడినట్టే ఉంటుంది, కానీ కొన్ని గ్యాప్స్ ఉంటాయి. వాయిస్ కాల్స్లో గుర్తుపెట్టడానికి కొన్ని గ్యాప్స్ ఉంటాయి. ఫాస్ట్గా 2-3 క్వశ్చన్ అడగండి, ఒకటే కాలానికి ఆన్సర్ ఇస్తుంది. ఇది కూడా ఒక ట్రిక్ చెప్తాను. 2-3 క్వశ్చన్ ఒకటిసారి అడగండి. లేదు మన ఊరు చెప్పు, నా ఫోన్ నెంబర్ చెప్పు, లేదంటే అది చెప్పు ఇది చెప్పు, ఆటోమేటిక్గా మీరు దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తే అది 1-2-3 ప్రాసెస్ చేసుకొని స్లోగా ఆన్సర్ ఇస్తుంది. గ్యాప్ ఉంటుంది, ప్రాసెసింగ్ గ్యాప్ ఒక 2-3 సెకండ్లు ఉంటుంది. క్యాజువల్ మాట్లాడినప్పుడు మనం ఎట్లయితే ఫాస్ట్గా మాట్లాడతామో ఫాస్ట్గా మాట్లాడేట్లు రాలేదు. ఇంటోనేషన్ బేస్ చూడండి, ఇంటోనేషన్ బేస్ దాంట్లో రాలేదు ఇప్పుడు వాయిస్ దాంట్లో. ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే నార్మల్గా వాయిస్ లాగా మాట్లాడుతుంది, మనం చెప్పిన దాన్ని ప్రాసెస్ చేసుకుని మళ్ళీ మాట్లాడుతుంది. కానీ ఫాస్ట్గా మాట్లాడడం రాదు. నెక్స్ట్ ఇంటోనేషన్ బేస్ రాదు. ఇలా అనుకోవచ్చు. అంటే ప్రతిదానికి పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్ కదా. జనరల్గా ఈ థింగ్స్ హెల్ప్ అవుతాయి. మీరు ఎవరైనా వాయిస్ ఏజెంట్ ఫోన్ చేసినప్పుడు కూడా లేదు మళ్ళీ ఫోన్ చేయండి, టైం లేదు పెట్టేస్తా అదేనంటే ఓకే సారీ ఇలా మాట్లాడుతుంది. ఓకే ఇలా మాట్లాడుతుంది కాబట్టి క్యాజువల్ గా మనం గెస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఏమైందనంటే నేను ఈ వాయిస్ ఏజెన్స్ వచ్చిన తర్వాత మా స్టూడెంట్స్ నాకు కాల్ చేసి నేను నిఖిల్ సార్తోనే మాట్లాడుతున్నా ఏ అని అడుగుతున్నారు, నన్నే అడుగుతున్నారు. సో అలా అయిపోయింది. సో జనరల్ గా ఎవ్రీవేర్ ఏఐ ఇస్ ఇన్ ప్లేస్. కాన్షియస్గా ఉండడం ఇంపార్టెంట్. వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఆఫ్ మనీ, డబల్ చెక్ వెరీ మచ్. డబల్ చెక్. ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఎవరైనా ఈ స్కామ్స్లో దయచేసి ఇప్పుడున్న దాంట్లో మార్కెట్లో డబ్బులు లేవు, ఎవరి దగ్గర డబ్బులు లేవు. రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది, డిఫరెంట్ దాంట్లో డబ్బులు లేవు. ఎకనామీ ఈజ్ ఆల్సో ఫికిల్గా ఉంది. అండ్ ఇంకొక 1-2 years తర్వాత ఎవరి దగ్గర అయితే లిక్విడ్ క్యాష్ ఉందో, ఎవరి దగ్గర అయితే అసెట్స్ ఉన్నాయో వాళ్ళే ఏమంటారు అంటే దే విల్ బీ మోర్ వెల్తియెస్ట్ పీపుల్. కాబట్టి ఉన్న మనీని అక్కడ పెడితే బాగుంటుంది, ఇక్కడ పెడితే. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అంత ఎక్కువ రిటర్న్స్ రావట్లేదు, ముందు వచ్చినంత రిటర్న్స్ రావట్లేదు. ఎందుకంటే ఏఐ ఈజ్ మేకింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ ఆల్ ఇండస్ట్రీస్. కాబట్టి కొంచెం టైం కోసం వెయిట్ చేయండి. ఎగ్జిస్టింగ్ ఏవైతే ఉందో అట్లే పెట్టుకోండి. వాళ్ళ దాంట్లో పెడితే ఇంకా 20% వస్తుంది, 30% వస్తుంది కాదు, అస్సలు పోవద్దు. మీ స్కిల్తో మీ కంట్రోల్లో ఏదన్నా ఉంది అంటే దానిపైన ఇన్వెస్ట్ చేయండి. మీ స్కిల్ పైన ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు ఏమైనా బిజినెస్ చేసుకుంటున్నారో మీ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. వేరే వాళ్ళని నమ్మి వేరే వాళ్ళ దాంట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ దాంట్లో వాళ్ళకి వచ్చినాయి నాకు కూడా వస్తాయి, వాళ్ళకి వచ్చినాయి నాకు కూడా వస్తాయి అనే స్టైల్లో కూడా పోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిజినెస్లో ఒక 10 లక్షలు వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేశారు, నాకు కూడా వస్తాయి. వాళ్ళకున్న సిచ్యువేషన్ కండిషన్స్లో చుట్టుపక్కల ఉన్న కస్టమర్స్ బట్టి, మార్కెట్ బట్టి అతనికి వచ్చి ఉంటుంది. అతనికి 10 లక్షలు వచ్చినాయి, నాకు కూడా 10 లక్షలు వస్తాయంటే రావు. సో అన్ని ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి చూసి డిసిషన్ మేకింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని చెప్తాను.